ములుగు జిల్లాలో విష జ్వరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జలుబు, దగ్గు, నీరసంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతుండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. విష జ్వరాల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ జగదీష్ తెలిపారు. వైరల్ ఫీవర్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే వైద్యం చేయించుకోవాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో సీజన్ మొదలైనప్పటి నుంచి ఓపీ పేషెంట్లు తర్వాత లోపల అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. ఓపీ యావరేజ్గా రోజుకి ఒక 500 మంది వస్తూ ఉన్నారు. దాదాపు ఒక్కొక్కసారి 700 వరకు టచ్ అవుతూ ఉంది. లోపల పేషెంట్స్ ఏమో అడ్మిషన్స్ 115, 120, ఒక్కొక్కసారి 130 వరకు టచ్ అవుతాం. ఇది 100 పడకల ఆసుపత్రి, కానీ దీన్ని 220 పడకల జిల్లా ఆసుపత్రిగా మార్చిండు. దీనికి లోడ్ అయితే పెరిగింది. తర్వాత దానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారు, సమస్య ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ప్రమాద స్థాయిలో ఏమి లేవు. ఫీవర్స్ వస్తూ ఉన్నాయి, జ్వరాలు వస్తూ ఉన్నాయి, కానీ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి హయ్యర్ సెంటర్కి అంటే ఎంజిఎం కానీ లేకుంటే ఇంకా వేరే పెద్ద ఆసుపత్రి కానీ పోయే అవకాశం లేకుండానే ఇక్కడే రికవర్ అయిపోయే పేషెంట్స్ దాదాపుగా ఇప్పుడు మేము ఇప్పటివరకు అయితే ఏ పేషెంట్ కూడా రెఫర్ చేయలేదు ఇక్కడ నుంచి.